హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ బంకెట్ హాల్లో పురుషుల టాయిలెట్ తలుపులపై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని, మహిళల టాయిలెట్ తలుపులపై మహారాణి పద్మిని చిత్రాన్ని అతికించారు. సాధారణంగా స్త్రీ పురుషుల గుర్తులను వాడాల్సిన చోట ఇలాంటి చారిత్రక వీరుల చిత్రాలను ఉపయోగించడం పట్ల నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. శివాజీ చిత్రాన్ని ఇలాంటి చోట వాడడం అక్షరాల వికృత చేష్టే అని మరాఠా సంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, వీరనారి మహారాణి పద్మిని చిత్రాలను హర్యానాలో తీవ్రంగా అవమానించారు. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ ఉదాహరణపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ వీరుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించింది. శివాజీ మహారాజ్ మాకు దైవంతో సమానమని, ఆయన గౌరవానికి భంగం కలిగేలా చేసిన ఈ చర్యపై హర్యానా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చిత్రాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బ్యాంకెట్ హాల్పై యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్నారు. సదరు బ్యాంకెట్ హాల్ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై అటు హాల్ యాజమాన్యం కానీ, ఇటు హర్యానా అధికారులు కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.